చెప్పకపోతే మీ ఇంటి ముందు ధర్నా చేస్తాను. నువ్వేం చేసుకుంటావో చేసుకో, నేను మాత్రం చెప్పను. అంతేనా? అంతే. చివరిసారిగా ఇంకోసారి ట్రై చేస్తాను. హలో, నీతో మాట్లాడాలి. అవసరం లేదు. కానీ నాకు అవసరం. ఏం అవసరం? నన్ను హింసించడమా? నీకెన్నిసార్లు చెప్పాలి నాకు ఫోన్ చేయొద్దని? నేను ఎందుకు చేశానో తెలుసా? కొత్త విషయం ఏముంటుంది? లవ్ విషయం చెప్పమనే కదా. అంత ఓర్పు లేని వాడివి ఎందుకు ప్రేమించావు? ఆలోచించుకొని చెప్తానన్నాను కదా. నీకెందుకు శ్రమని నేనే ఆలోచించాను. ఏం ఆలోచించావు? ఇక మీదట నిన్ను కలవను, నీతో మాట్లాడనా, ఫోన్ కూడా చేయను. ఏ ఊరు వదిలి వెళ్ళిపోతున్నావా? ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నాను. ఏ గోకుల్, ఏం మాట్లాడుతున్నావు? అవును, నీ ప్రేమ దక్కదని తెలిసాక నేనెందుకు బ్రతకాలి? అందుకే చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను. అందుకే రైల్వే ట్రాక్ మీదకి వచ్చాను. నీకేమైనా పిచ్చా? రిప్లై ఇవ్వకపోతే చావడమేనా? బ్రతకాలని ఆశ లేనప్పుడు చావడం తప్ప ఏం చేయను. అయినా నేను చచ్చిపోతే నీకెందుకు? నా టైం అయిపోయింది, అందుకే వెళ్ళిపోతున్నాను. పిచ్చి వాగుడు వాగేవంటే చంపేస్తాను. నీకంత శ్రమ ఎందుకని నేనే చచ్చిపోతున్నాను. స్నేహ, నేను పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కని వాళ్ళలో ఒకటి మ్యూజిక్ డైరెక్టర్ని, ఇంకొకని సింగర్ని చేద్దాం అనుకున్నాను. కానీ ఇలా బ్యాచులర్ గాని చచ్చిపోవాల్సి వస్తుందని కల్లో కూడా నేను అనుకోలేదు. నోర్ బాయ్, ప్రేమలో ఈ రోజు కాకపోతే రేపైనా సక్సెస్ అవ్వచ్చు. అప్పుడు పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా? నేను నీకు ఏ విషయం చెప్పాలన్నా నువ్వు బ్రతుకుండాలి కదా గోకుల్. నా మాట విను. సారీ, నిన్ను బెదిరించడానికి ఫోన్ చేసుంటే నీ మాట నేను వినేవాణ్ణి. కానీ నేను చాలా సీరియస్గా డెసిషన్ తీసుకున్నాను. నువ్వు ఎన్ని చెప్పినా నా నిర్ణయం మారదు. ఆఖరిసారి నీతో ఒక మాట చెప్పాలనుంది. ఏంటి? ఏం డెసిషన్ తీసుకున్నా? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. లవ్ యూ సో మచ్. మళ్ళీ జన్మంటూ ఉంటే నీకు లవర్గానే ఉంటాను. నువ్వు నా భార్య కావాలి. బాయ్. ఏ గోకుల్, ఎక్కడున్నా? అడ్రస్ చెప్తే నువ్వు ఆటో పట్టుకుని వచ్చినా నన్ను కాపాడలేవు కాబట్టి చెప్తున్నాను. లింగంపల్లి రైల్వే ట్రాక్ మీద ఉన్నాను. బాయ్.